హాయ్ ఎవ్రీవన్, నేను డాక్టర్ జి నిఖిలారెడ్డి, సీనియర్ గైనకాలజిస్ట్ ఫ్రమ్ యశోద హాస్పిటల్, సికింద్రాబాద్. ఫైబ్రాయిడ్స్ ఎలా మనము తెలుసుకోవడము? సో డాక్టర్ ఎలాంటి పరీక్షలు చేస్తారు ఇది ఫైబ్రాయిడ్స్ తెలుసుకోవడానికి? ఒకటి, మనం పేషెంట్ హాస్పిటల్కి రావడంతో మనం పెల్విక్ ఎగ్జామినేషన్, అంటే లోపల నుంచి వెజైనా లోపల నుంచి చెయ్యేసి చూడడము, పొట్ట మీద చేయి పెట్టి చూడడము. పెద్ద గడ్డలైతే పొట్ట మీదకి వెళ్ళి మనకి తగులుతాయి, అంటే 5 months 6 months ప్రెగ్నెంట్ సైజ్ ఉన్న ఫైబ్రాయిడ్స్ మనకి పొట్ట మీదకి వెళ్ళి తెలుస్తాయి. కొన్ని చిన్న చిన్న ఫైబ్రాయిడ్స్ ఉండేవి మనం పెల్విక్ ఎగ్జామినేషన్ చేసినప్పుడు మనకి చేతికి బల్కీగా, అంటే కొంచెం పెద్ద సైజులో గర్భం ఉండడం వల్ల అవి మనకు తెలుస్తాయి. మరీ చిన్న ఫైబ్రాయిడ్స్ మనకు తెలియకపోవచ్చు ఎగ్జామినేషన్లో. సో అలాంటప్పుడు అల్ట్రాసౌండ్ స్కాన్ లేదా ఎంఆర్ఐ స్కాన్లో మనకి ఫైబ్రాయిడ్స్ గురించి తెలియవచ్చు. మనం ఎందుకు ఎంఆర్ఐ స్కాన్ ఫైబ్రాయిడ్స్కి చేస్తాము అంటే, అడినోమయోసిస్ అనే ఇంకొక డిసీజ్ అనేది కూడా ఉంది గర్భసంచికి. సో గర్భసంచికి అది ఫైబ్రాయిడా లేదా అడినోమయోసిసా అనే డిఫరెన్స్ని తెలపడానికి మనం స్కాన్ ఇంకా ఎంఆర్ఐ అనేది చేసుకొని చూసుకోవాలి. సో దీనికి రకరకాల చికిత్సలు. సో ఫైబ్రాయిడ్స్కి సర్జరీ ఒక్కటే మనకి చికిత్సన అంటే అది కాదు. సో మనం వయసును బట్టి, తర్వాత కంప్లైంట్స్ని బట్టి, ఇప్పుడు గర్భం ధరించాలి అనుకున్న వాళ్ళలో అట్లా మనం దాన్ని బట్టి, సిచ్యువేషన్ని బట్టి డిఫరెంట్ రకాలైన ట్రీట్మెంట్స్ ఉంటాయి. సో కేవలం పరిశీలన అంటే లక్షణాలు లేకపోతే ఫైబ్రాయిడ్ గడ్డ చిన్నగా ఉంది, సో దాన్ని మనం మందులు లేదా హార్మోన్ టాబ్లెట్స్, హార్మోన్ ఇంజెక్షన్స్, ఇలా రకరకాల ట్రీట్మెంట్స్ చేయొచ్చు. లేదు, ఇప్పుడు ప్రెగ్నెన్సీ రావడంలో ఇబ్బందిగా ఉంది, సో ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, గర్భసంచి లోపల ఫైబ్రాయిడ్ అంటే సబ్మ్యూకస్ ఫైబ్రాయిడ్స్ అంటే, సో దాని వలన బ్లీడింగ్ ఇష్యూస్ ఉన్నాయి, వాళ్ళల్లో మనం గర్భసంచి లోపల హిస్టోస్కోపీ చేసి, అంటే గర్భసంచి లోపల నుంచి ఒక గొట్టం వేసి చూసుకొని ఫైబ్రాయిడ్ ఎక్కడుందో చూసి దాన్ని తీసేస్తాం. ఒక్కొక్కసారి గర్భసంచి పైన పెద్ద ఫైబ్రాయిడ్స్ ఉండి అది పైనుంచి వెళ్ళి గర్భసంచి లోపల వరకు కూడా పెరుగుతాయి. అలాంటి ఫైబ్రాయిడ్స్ వల్ల కూడా ప్రెగ్నెన్సీ రావడంలో మనకి ఇబ్బంది ఉండొచ్చు. సో ఇలాంటివి, లేదా బ్లీడింగ్ ఎక్కువ అయ్యే ఫైబ్రాయిడ్స్లలో మనం ఫైబ్రాయిడ్ని తీయొచ్చు. లేదా వయసును బట్టి, లేదా 50 years 55 years ఉన్న వాళ్ళలో, ఫ్యామిలీలో క్యాన్సర్ హిస్టరీ ఉన్న వాళ్ళలో మనం గర్భసంచి తీయడం కూడా చేస్తాం ఒక్కొక్కసారి. సో ఇలా రకరకాల ట్రీట్మెంట్స్ మనం వాళ్ళకున్న సిమ్టమ్స్ని బట్టి, ఏజ్, వయసును బట్టి, లేకపోతే వాళ్ళకి నెక్స్ట్ మన ఫ్యూచర్ ప్లానింగ్, కెరియర్ని బట్టి మనం డిసైడ్ చేస్తాం. లేదా అందరికీ సర్జరీ అనేది సొల్యూషన్ కాదు, దానికి మందులు ఉన్నాయి, ఇంజెక్షన్స్ కూడా వాడొచ్చు. యూట్రైన్ ఆర్టరీ ఎంబోలైజేషన్ అంటాం, అంటే రక్తం ఫైబ్రాయిడ్కి సరఫరా చేసే వెజల్స్ ఏదైతే ఉంటాయో వాటిని బ్లాక్ చేస్తాం. సో ఇది కూడా ఒకలాంటి ట్రీట్మెంట్. ఎవరికైతే సర్జరీకి ఎలిజిబుల్ ఉండరో, అంటే వాళ్ళకి హార్ట్ ప్రాబ్లం ఉంది, లేదా బ్రెయిన్లో ఏదైనా స్ట్రోక్ ఉంది, బ్లడ్ క్లాటింగ్ ఇష్యూస్ ఉన్నాయి, ఇలాంటి వాళ్ళలో మనం సర్జరీ చేయడం కష్టం. సో వాళ్ళల్లో ఇలాంటి వేరే రకాల ట్రీట్మెంట్స్ కూడా మనం ఎంచుకోవచ్చు. లేదా చిన్న ఫైబ్రాయిడ్ ఉంది, పీరియడ్స్ అప్పుడు కొంచెం బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది, అది తప్ప వేరే ఇష్యూస్ లేని వాళ్ళల్లో మనము మెరీనా అనేది లూప్ కూడా ఉంది. సో అలాంటి చిన్న ట్రీట్మెంట్స్ వల్ల కూడా మనం వాటిని మెరుగులో పెట్టుకోవచ్చు. ఎప్పుడు వెంటనే డాక్టర్ని కలవాలి. చాలా ఎక్కువ రక్తస్రావం అవ్వడం, లేదా తీవ్రమైన పొత్తి కడుపులో నొప్పి రావడం, అకస్మాత్తుగా కడుపు ఉబ్బరంగా అనిపించడము, లేదా తీవ్రమైన బలహీనత లేదా రక్తహీన లక్షణాలు కనిపించడము, ఇలాంటివి ఏమైనా అనిపిస్తే ఇమీడియట్గా వచ్చి డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. If you found this video useful, like, comment, and subscribe for more health updates.